నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. సింధు, అరుణ్ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఇల్లంతా నెయ్యి వాసన వస్తోంది. ఇల్లంతా రవ్వ కేసరి చేసిన వాసనతో నిండిపోయింది. సింధు గబగబా వంటగదిలోకి వెళ్లి చూసేసరికి వంటగదిలో స్టవ్ మీద కేసరి గిన్నుంది. వెంటనే సింధు అత్తమామల గదిలోకి వెళ్లి మామగారి చేతిలో ఉన్న కేసరి ప్లేట్ ని బలవంతంగా లాక్కొని బయటకు విసిరేస్తూ చెప్పింది, ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా నా వంటగదిలోకి వెళ్ళి మీరు స్వీట్ తయారు చేసుకొని తింటారు? మీరు ఏమైనా తినాలి అని అనుకుంటే మీ ఊరికి తిరిగి వెళ్ళి అక్కడ చేసుకొని తినండి. మీరు హల్వా తింటారో, పూరీలు తింటారో, పరాటాలు తింటారో, బిర్యానీ తింటారో, లేదంటే పులిహోర తింటారో, ఏం తినాలనుకుంటున్నా మీ ఊరికి వెళ్ళి మీ ఇంట్లో చేసుకొని తినండి. మీరు మీ ఇంట్లో మీ ఊర్లో ఏం తిన్నా నేనేమి పట్టించుకోను, కానీ నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా మీరు ఏది చేయడానికి వీల్లేదు. అసలు మిమ్మల్ని నేను ఈ స్వీట్ ని తిననివ్వను అంటూ గట్టిగా అరుస్తుంది సింధు. సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు వారం రోజుల క్రితం కొడుకు కోడలు ఇంటికొచ్చారు. వాళ్ళిద్దరూ ఇంటికొచ్చేసరికి సాయంత్రం చీకటి పడిపోయింది. కానీ కోడలు వాళ్ళ కోసం భోజనం కూడా సిద్ధం చేయలేదు. నేను ఈరోజు మీకోసం ఏమీ రెడీ చేయలేదు. ఆల్రెడీ నా వంటంతా అయిపోయింది. మా ఇద్దరి కోసమే వండుకున్నాము. మీరు దారిలో ట్రైన్లో తినడానికి చపాతీలో, పులిహోరో తెచ్చుకుని ఉండుంటారు కదా, అదే తినేయండి. ఇప్పుడు వంట చేయడం నా వల్ల కాదు. రేపొద్దున్నే నేను అందరి కోసం వంటలు చేస్తాను. ఇప్పుడు నేను మీకోసం వంట చేయలేను అని చెప్పగానే సుశీలమ్మ గారు తన కొడుకు ఇంట్లో కోడలి అలాంటి ప్రవర్తనని చూసి చాలా ఆశ్చర్యపోయింది. సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు ఈ సంఘటనని అస్సలు ఊహించలేదు. తర్వాత రోజు నుంచి కోడలు ఏ టైంలో ఏది పెడితే అదే మౌనంగా తినాలి తప్ప ఇది కావాలి, అది కావాలి అని అడగడానికి కానీ, వాళ్ళంతట వాళ్లే స్వయంగా ఏమైనా చేసుకుని తినడానికి కానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి హక్కు లేదని సుశీలమ్మ గారికి అర్థమైపోయింది. కనీసం వాళ్ళ గదిలో నుంచి బయటకు వచ్చే స్వతంత్రం కూడా కొడుకు కోడలు వాళ్ళకి కల్పించలేదు. ఆ రోజు కొడుకు కోడలి మొదటి పెళ్లి రోజు కావడంతో ఆఫీసులో అందరికీ పార్టీ ఇవ్వడానికి వాళ్ళిద్దరూ సిద్ధం అవుతున్నారు. అప్పుడు సింధు సుశీలమ్మ గారితో, మీకోసం కిచెన్లో నేనేమీ వండడం లేదు. మాకు ఈ రోజు ఇంట్లో పార్టీ ఉంది. పార్టీ కోసం నేను చాలా రకాల వంటలు చేయాలి అనగానే సుశీలమ్మ గారు, అమ్మ సింధు, మరి మేమేం తింటాం ఈరోజు అనగానే, మీరిద్దరూ ఒక రోజుకి ఏమీ తినకుండా ఉండలేరా ఏమిటి అంది సింధు. సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు కొడుకు కోడలి మొదటి పెళ్లి రోజుకి సంతోషంగా గడపాలి అని ఆ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడే ఏదో ఒక విషయంపై సుశీలమ్మ గారిపై కొడుకు కోపం తెచ్చుకుంటూ ఉండేవాడు. నెల రోజులయ్యింది అరుణ్ సుశీలమ్మ గారితో మాట్లాడి. సుశీలమ్మ గారిని ఎదురుగా చూడగానే అరుణ్ అన్ని మర్చిపోయి ప్రేమగా పలకరిస్తాడు అని సుశీలమ్మ గారు అనుకున్నారు. కానీ ఇక్కడికొచ్చి చూస్తే అలా ఏమీ జరగలేదు. వెంకట్రావు గారు ఆ పరిస్థితిని తేలికపరచడానికి, సుశీల, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలాగే కూర్చుని ఉంటావా ఏమిటి? కాస్త వంటగదిలోకి వెళ్ళి నా కోసం ఏదైనా స్వీట్ రెడీ చేసుకొని తీసుకొస్తావా? ఈ రోజు మన కొడుకు కోడలు పెళ్లి రోజు కదా, నువ్వేదైనా స్వీట్ చేయొచ్చు కదా అనగానే సుశీలమ్మ గారు, కోడలి అనుమతి లేకుండా కిచెన్లోకి వెళితే తనకి కోపం వచ్చేస్తుందండి. నేను తన అంగీకారం లేకుండా కిచెన్లో ఏమీ చేయలేను. మీకన్నీ తెలుసు కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఈరోజు కనీసం పాయసం కూడా చేయలేను. వాళ్ళ పెళ్లి రోజని మీరు నన్ను ఎందుకు స్వీట్ అడుగుతున్నారు? మీ కొడుకు కోడలు ఒక్కరోజు మన కోసం ఏదైనా స్వీట్ చేసి మన ఇద్దరికి తినిపించలేరా అనగానే, వెంకట్రావు గారు, కొడుకు కోడలు ఇంట్లో నీకే హక్కు లేదా ఏమిటి? నువ్వు వెళ్ళి చేయలేవా అనగానే కిచెన్లోంచి కోడలి గొంతు వినిపించింది. అత్తయ్య గారు,
మీరు మీ గదిలోనే కూర్చొని విశ్రాంతి తీసుకుంటారా, లేక వంటగదిలోకి వచ్చి నాకేదైనా సహాయం చేస్తారా? నేను ఉదయం నుంచి ఈ వంటలన్నీ చేయడంలో చాలా బిజీగా ఉన్నాను, కానీ మీరు మాత్రం మహారాణిలాగా రోజంతా ఆ గదిలోనే కూర్చున్నారు. కనీసం బయటకు కూడా రాలేదు. నేను మా పిక్నిక్ కోసం, పార్టీ కోసం వంటకాలన్నీ సిద్ధం చేస్తున్నాను. మీరు కనీసం ఆ పాత్రలన్నా వచ్చి శుభ్రం చేయొచ్చు కదా, వంటగదినంతా క్లీన్ చేయొచ్చు కదా. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఇంకో గంటలో మేము బయలుదేరాలి. అప్పట్లోపు ఈ పనులన్నీ పూర్తయిపోవాలి. మీరు వచ్చి వంటగదిలో పనులన్నీ పూర్తి చేసేయండి. నేను ఇప్పుడు రెడీ అవ్వడానికి వెళుతున్నాను. నేను వచ్చేసరికి పనంతా పూర్తయిపోయి ఉండాలి అంటూ కిచెన్ లోంచి తన గదిలోకి వెళ్ళిపోయింది సింధు. సింధు రెడీ అయ్యి కిచెన్ లోకి వచ్చి తయారు చేసిన వంటకాలన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంది. చేసిన వంటకాలన్నీ కోడలు సర్దేసుకోవడం చూసిన సుశీలమ్మ గారు, అమ్మ సింధు, నువ్వు రెడీ చేసిన ఫుడ్ అంతా ప్యాక్ చేసేస్తున్నావు. కనీసం మీ మామగారి కోసం, నా కోసం ఏదో ఒక ఐటెం కాస్తైనా ఉంచమ్మా. అలా నువ్వేది ఉంచడం లేదు. మరి మేమిద్దరం ఏం తింటాం అనగానే, నేను ఈ ఫుడ్ అంతా మా పిక్నిక్ కోసమే తయారు చేశాను. మీకోసం, మామయ్య గారి కోసం నేనేమీ చెయ్యలేదు. ఏది ఏమైనా మీరంత స్పైసీ ఫుడ్ తింటే రాత్రికి మీకు కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఈ వయసులో ఇలాంటివన్నీ మీకు అరగవు. అందుకే నేను నిన్నే సాంబార్ రైస్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచాను. అది వేడి చేసుకుని మీరు మధ్యాహ్నానికి తినేయండి. ఇక మీరేమీ వండుకోవాల్సిన పని లేదు. మేము వెంటనే బయలుదేరాలి. హాయిగా సాంబార్ రైస్ తినేసి మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి. మీరు ఈ స్పైసీ ఫుడ్ అంతా తింటే తర్వాత మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ మూలంగా. ఇంతకు ముందుసారి వచ్చినప్పుడు మామయ్య గారు బయట నుంచి సమోసా ఆర్డర్ చేసుకొని తిన్నారు. ఆ తర్వాత ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు కదా. అంత గందరగోళం అయిపోయింది. ఆ తర్వాత హడావిడిగా మందులు ఆర్డర్ చేసి వేయాల్సి వచ్చింది అని తను అనగానే, కోడలి మాటలు విన్న సుశీలమ్మ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డారు. కోడలు కడుపు నింపుతుందా, మనసు నింపుతుందా అని మనసులోనే అనుకోవడం మొదలు పెట్టారు ఆవిడ. ఈ సింధు మాకు తినడానికి సరిగ్గా భోజనం కూడా ఇవ్వడం లేదు. నా భర్త ఏమో వంటగదిలో స్వీట్ చేయడం గురించి మాట్లాడుతున్నారు. ఆయనకి ఈ రోజు నేను కేసరి ఎలా చేసి పెట్టాలి? ఈ సింధు వంటగదిలో ఏమైనా ముట్టుకుంటే నన్ను ఏం చేస్తుందో ఏమిటో అని ఆలోచిస్తూ ఉన్నారు సుశీలమ్మ గారు. సింధు అన్ని సామాన్లు ప్యాక్ చేసేసుకొని, మేము ఈ రోజంతా పిక్నిక్ వెళుతున్నాము, ఫుడ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము, దేనికి ఎలాంటి లోటు ఉండకూడదు అని అనుకుంటూ ఉండగానే అరుణ్ అక్కడికి వచ్చాడు. అంతా రెడీగా ఉందా సింధు అనగానే, సింధు అవునండి అన్ని రెడీగానే ఉన్నాయి, నేను అన్ని సర్దేసుకున్నాను. సమోసాలు, కచోరీలు, వెజ్ బిర్యానీ, గుత్తొంకాయ కూర, చపాతీలు, పూరీలు అన్ని రెడీగా ఉన్నాయి. నేను అన్ని ప్యాక్ చేసేసాను. ఇంకా మనం వెళ్ళడమే, బయలుదేరడమే తరువాయి అంటూ చెబుతూ ఉండగానే వెంకట్రావు గారు తన గదిలో నుంచి బయటకొచ్చి, అమ్మ సింధు, నువ్వు సమోసాలు రెడీ చేసావా? అయితే నేను అర్జెంటుగా ఆ సమోసా రుచి చూడాల్సిందే అనగానే అరుణ్ కోపంగా వెంకట్రావు గారి మీద అరుస్తూ, ఆ సమోసాలేమి మీకోసం నేను రెడీ చేయలేదు. మేం పిక్నిక్ వెళుతున్నాము. మేం పిక్నిక్ కోసమే అవన్నీ సిద్ధం చేసుకున్నాము. మీరు మీ నాలుకని కాస్త కంట్రోల్లో పెట్టుకోండి. ఇలాంటివన్నీ తినడం, తాగడం కాస్త తగ్గించుకోండి. మీరు ఏది పడితే అది తిని కడుపు నొప్పి తెచ్చుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇంతకు ముందుసారి వచ్చినప్పుడు కూడా సమోసాలు తిని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు గుర్తులేదా? ఇప్పుడు మళ్ళీ సమోసాలు కావాలని అడుగుతున్నారా అన్నాడు అరుణ్. ఆ మాటలకి వెంకట్రావు గారికి చాలా బాధ కలిగింది. ఆయన ఒక్కసారిగా చిన్నబుచ్చుకున్నాడు. ఆయన తల దించుకుని అటు ఇటు చూడడం మొదలు పెట్టాడు. వెంకట్రావు గారికి తినడం, తాగడం అంటే చాలా ఇష్టం. ఆయన భోజన ప్రియుడు. ఆయన ఇప్పటి వరకు తన జీవితం అంతా తనకి ఏది తినాలనిపిస్తే అది తన భార్యతో చేయించుకొని తినేవాడు. పెళ్లికి ముందు తన తల్లి కూడా అలాగే ఏది కావాలంటే అది చేసి పెట్టేది ఆయనకి. ఏది ఆయన కావాలని కోరుకుంటే అది సుశీలమ్మ గారు చిటికలో చేసి పెట్టేసేవారు. కానీ కొడుకు కోడలింటికి వచ్చిన తర్వాత తినడానికి, తాగడానికి కూడా ఆంక్షలుంటాయని వాళ్ళకి ఇప్పుడే అర్థమైంది. వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు కోడలు. ఇది నిజంగా బాగుంది. ఎవరైనా ఇష్టమైనవి తింటే అస్వస్థతకు గురవుతారా ఏమిటి? లేకపోతే తినకపోతే అస్వస్థతకు గురవుతారా అంటూ తనలో తానే గొనుక్కున్నారు వెంకట్రావు గారు. నువ్వు నన్ను ఏమీ తిననివ్వవు అని వెంకట్రావు గారు అనగానే ఆ మాటలకి అరుణ్కి చాలా కోపం వచ్చేసింది. అమ్మా,
నువ్వైనా నాన్నకి అర్థమయ్యేలా చెప్పు. మీరు మా ఇంట్లో ఉండాలి అని అనుకుంటే మీరు మా ఇష్టానుసారంగానే జీవించాలి. మేము అది తింటాం, ఇది తింటాం, అదే కావాలి అని మీరు పట్టొద్దు. మీ కోరికలన్నింటినీ మేము నెరవేర్చలేము. మీ కోడలు ఏదైతే తయారు చేసి మీకు పెడుతుందో అదే తినండి. మా వెనకాల మీరు ఏది చేసుకోవడానికి వీల్లేదు. వాటి వల్ల మీ ఆరోగ్యం పాడైతే, మీరు అనారోగ్యం పాలైపోతే మాకే కదా ఇబ్బంది. అనవసరంగా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఉన్న 4 రోజులు మేము చెప్పినట్టు వినండి. మీరు మీ ఇష్టం వచ్చింది తిని ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను ఇక్కడ డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్లి చూపించను. మీకు మందులు కూడా తీసుకురాను. మీ బాధ మీరు పడాల్సిందే. రా సింధు, మనం బయలుదేరదాం, టైం అయిపోతుంది అంటూ కొడుకు కోడలు కారు తాళాలు తీసుకొని పిక్నిక్ కి బయలుదేరారు. ఈ రోజు తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం కూడా అనే విషయం కొడుకు కోడలికి అస్సలు గుర్తులేదు. వాళ్ళు తమ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవానికి అసలు విలువే లేదు. వెంకట్రావు గారు, సుశీలమ్మ గారు తమ సొంత కొడుకు కోడలి ఇంటికే వచ్చినా కూడా వాళ్ళకి ఎవరో అపరిచితుల ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ ఇల్లు తమ సొంత కొడుకుది కాదు, ఎవరో పరాయి వాళ్ళది అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. వంటగదిలో ఏదైనా వండాలంటే కూడా భయమే. కోడలు పర్మిషన్ లేకుండా వంటగదిలోకి వెళితే కోడలు ఏమంటుందో అని ఏ విషయంలో అయినా కారణం లేకుండానే కొడుకు కోడలు కోప్పడుతూ ఉంటారు. అందుకే వాళ్ళిద్దరూ చాలా భయపడిపోతున్నారు. వాళ్ళిద్దరికీ ఒక గది ఇచ్చారు. రోజంతా అందులోనే ఉండాలి. ఒక్క మనిషి కూడా అక్కడ కనిపించడం లేదు వాళ్ళకి. వెంకట్రావు గారికి, సుశీలమ్మ గారికి భయంగా బాధగా ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. కొడుకుని కోడల్ని కలవడానికి, వాళ్ళతో సరదాగా గడపడానికి వాళ్ళొస్తే వీళ్ళనేమో ఇంట్లో వదిలేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు పిక్నిక్ అనే పేరుతో. అదే విషయం వెంకట్రావు గారు అడిగితే, మీరు మా ఇంటికి వచ్చారని మేము మా సరదాలు, సంతోషాలు, మా ప్లాన్లు అన్నీ ఆపేసుకుంటామా ఏమిటి? మీ ఊరి మర్యాదలు మాకు నేర్పించడానికి ప్రయత్నించొద్దు. సిటీలో అందరూ ఇలాగే ఉంటారు. మిమ్మల్ని మాతో పాటు తీసుకెళ్దామంటే మీకు కనీసం బయట మనుషులతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. ఊర్లో భాషనే అందరి ముందు మాట్లాడతారు. మీకు జనాలతో మాట్లాడే విధానం కూడా తెలియదు. అందరి ముందు మిమ్మల్ని నా తల్లిదండ్రులు అని చెప్పుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీరు ఈ గదిలోనే ఉండడమే మంచిది అని చెప్పారు. కొడుకు కోడలు ప్రవర్తనకి సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు చాలా బాధపడ్డారు. అందుకే ఇంకెప్పుడు కొడుకు ఇంటికి రాకూడదని, గ్రామంలో తమ సొంత ఇంట్లోనే ఉండాలని వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడికి రావడానికి ముందు కొడుకు కోడల్ని ఎప్పుడెప్పుడు కలుస్తామా, ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటికి వెళదామా అని వాళ్ళ ప్రాణాలు ఎంతో తహతహలాడాయి ఆరాటంతో, ఆశతో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొడుకు ఇంట్లో వాళ్ళిద్దరూ ఉండలేకపోతున్నారు. ఊర్లో ఉన్నప్పుడే ఎంతో ప్రశాంతంగా ఉండేది. వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది చేసేవారు, ఏం కావాలనుకుంటే అది తినేవారు, ఎంతో స్వతంత్రంగా బ్రతికేవారు. కానీ ఇప్పుడు కొడుకు కోడలి మీద మమకారంతో వాళ్ళింటికి వచ్చాక ఒక పంజరంలో బంధించి తాళం వేసినట్టుగా వాళ్ళిద్దరికీ అనిపిస్తోంది. వెంటనే వెంకట్రావు గారు, రేపు నేను కొడుకుతో మాట్లాడి మన ఊరికి తిరిగి వెళ్ళిపోయే ఏర్పాట్లు చేస్తాను అంటూ సుశీలమ్మ గారితో చెప్పారు. ఆ తర్వాత వెంకట్రావు గారు, ఆకలిగా ఉంది, కోడలు చెప్పిన సాంబార్ రైస్ నేను తినలేను, నా కోసం కాస్త రవ్వ కేసరి చేసుకొస్తావా అన్నారు. కొడుకు కోడలి ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి ఏదైనా చేసుకుని తినే హక్కు మనకి లేదు కాబట్టి ఈ రోజుకి మనం ఆ సాంబార్ రైస్తోనే సరిపెట్టుకుందాం. మీకు ఏది కావాలన్నా సరే నేను మన ఇంటికి వెళ్ళాక మన ఇంట్లో మీకు చేసి పెడతాను. 2 రోజులు ఓపిక పట్టండి. ఆ తర్వాత మన ఇష్టం వచ్చింది తినొచ్చు. ఇక్కడ ఎందుకు అనవసరంగా గొడవ అని అన్నా కూడా వెంకట్రావు గారు అస్సలు ఒప్పుకోలేదు. దయచేసి నా కోసం రవ్వ కేసరి చెయ్యి అంటూ ఆయన దీనంగా అడగగానే సుశీలమ్మ గారు, ఫ్రిడ్జ్లో సాంబార్ రైస్ ఉంది, అది వేడి చేసి తీసుకొస్తాను. ఎంతకంటే నేను మీకోసం ఏమీ చెయ్యలేను. మన కొడుకుని మనం ఎంతో కష్టపడి పెంచాము, చదువు చెప్పించడానికి చాలా ఇబ్బందులు పడ్డాము. కానీ కొడుకు ఇవన్నీ మర్చిపోయాడు అనగానే వెంకట్రావు గారు, నేను ఈ విషయాలు ఏవీ మర్చిపోలేను. అతను చదువు కోసం నేను నీ నగలు కూడా అమ్మించేశాను అప్పట్లో. ఇప్పటి వరకు వాటిని విడిపించలేకపోయాను. కొత్త నగలు కూడా నీకు కొనిపెట్టలేకపోయాను. మన కష్టం వల్లే కదా మన కొడుకు ఇప్పుడు ఇంత పెద్ద ప్రభుత్వాధికారి అయ్యాడు.
కానీ తన హృదయం చాలా చిన్నదైపోయింది. కొడుకు కోడలు ఏమన్నా పడతాను గాని నాకు మాత్రం ఖచ్చితంగా రవ్వ కేసరి కావాల్సిందే. నేనిప్పుడు అది తినాల్సిందే. నాకు తినాలని చాలా ఆరాటంగా ఉంది అంటూ వెంకట్రావు గారు పట్టుపట్టడంతో సుశీలమ్మ గారు వంటగదిలోకి వెళ్ళి నెయ్యి డబ్బా కోసం వెతికి ఆ నెయ్యితో కేసరి చేయడం ప్రారంభించారు. కేసరి ప్లేట్లో పెట్టుకుని వేడివేడిగా గదిలోకి తీసుకొచ్చారు. అప్పుడే అకస్మాత్తుగా వర్షం కురవడం ప్రారంభించింది. వెంకట్రావు గారు సుశీలమ్మ గారి చేతిలోని హల్వా ప్లేట్ తీసుకొని ఆహా, గుమగుమలాడిపోతుంది కేసరి. నేను ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తాను దీన్ని. చాలా రోజులు అవుతుంది కదా నేను కేసరి తిని. నువ్వు కూడా ఈరోజు నాతో పాటు కాస్త కేసరి తిందువు గాని. మన పెళ్లి రోజుని ఈసారి ఈ స్వీట్తోనే సెలబ్రేట్ చేసుకుందాము. ఈసారి ఎప్పుడైనా మన పెళ్లి రోజు మన ఇంట్లో మనకి నచ్చిన వంటకాలన్నీ చేసుకుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ సెలబ్రేట్ చేసుకుందాం అని మాట్లాడుతూ ఉండగానే మీ మాటల తర్వాత బయట ఆరబెట్టిన బట్టలున్నాయి. వర్షం కూడా ప్రారంభమైపోతుంది. నేను కాస్త బయటికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేస్తాను. లేదంటే కోడలు పెద్ద గొడవే చేసేస్తుంది. ఈలోపు హల్వా కూడా చల్లారుతుంది. నేను కాసేపు ఆగి తింటాను. మీరు తినేయండి అంటూ సుశీలమ్మ గారు బయటకు వెళ్ళబోతూ ఉండగానే తలుపు దగ్గర ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. సుశీలమ్మ గారు మెల్లగా వెళ్లి తలుపు తీయగానే కొడుకు కోడలు ఎదురుగా నిలబడున్నారు. కొడుకుని కోడల్ని ఎదురుగా చూడగానే సుశీలమ్మ గారి నాడులు స్తంభించిపోయాయి. సింధు సుశీలమ్మ గారిని చూస్తూ ఇంట్లో అంతా నెయ్యి వాసన వస్తోంది. మీరు ఇంట్లో రవ్వ కేసరి చేశారా ఏమిటి అంటూ గబగబా వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుంది. అందులో రవ్వ కేసరి చేసుంది. సుశీలమ్మ గారు కొడుకుతో బాబు, మీరు పిక్నిక్ వెళుతున్నామని చెప్పారు కదా, సడన్ గా ఎందుకు ఇలా వెనక్కి తిరిగి వచ్చేసారు అని అడగగానే ఈ రోజు పిక్నిక్ క్యాన్సిల్ అయిపోయింది. అందుకే మేము తిరిగి వచ్చేసాము. క్యాన్సిల్ అవ్వడం మంచిదయ్యింది. పిక్నిక్ క్యాన్సిల్ అవ్వబట్టే మీ బుద్ధేంటో తెలిసింది. కొడుకు కోడలు బయటికి వెళ్ళగానే ఇంట్లో రహస్యంగా మీరు మీకు నచ్చినవి వండుకుని తింటున్నారా? ఈ రోజు గనక మేము తిరిగి రాకపోతే ఈ విషయం మాకు తెలిసేదే కాదు. మీ బుద్ధంతా బయటపడేదే కాదు. మేము వచ్చేసరికి మీరు ఇల్లంతా శుభ్రం చేసేసి వంటగదిలో పాత్రలన్నీ కడిగేసి ఏమీ తెలియనట్టుగా బోర్లించి పెట్టేసేవారు. మేము కనుక్కోలేకపోయేవాళ్ళం. ఇలా జరగబట్టే కదా మీ బుద్ధి తెలిసింది అనగానే సుశీలమ్మ గారు బాబు అరుణ్, అలాంటిది ఏమీ లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. సుశీలమ్మ గారు, ఈ రోజు మా పెళ్లి రోజు కూడా కదా, మీ నాన్నగారికి స్వీట్ తినాలని చాలా ఆశగా ఉంది. అందుకే చేశాను. అందుకే కేసరి చేసిచ్చాను అని చెప్పగానే అరుణ్, నాన్నగారికి ఏదైనా తినాలి అని అనిపించకపోతే ఆశ్చర్యం గాని తినాలి అని అనిపిస్తే ఏం ఆశ్చర్యం? అప్పుడప్పుడు ఆయనకి సమోసాలు తినాలనిపిస్తుంది. అప్పుడప్పుడు మిర్చి బజ్జీలు తినాలనిపిస్తుంది. అప్పుడప్పుడు రవ్వ కేసరి తినాలనిపిస్తుంది. నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు అన్నాడు అరుణ్. కొడుకు కోడలు ఇప్పుడు ఇంట్లో ఎంత పెద్ద గొడవ సృష్టిస్తారో తెలియక సుశీలమ్మ గారు చాలా భయపడిపోతున్నారు. కేసరి ప్లేట్ కోసం పెద్ద పెద్దగా అరుస్తూ అందరూ వెంకట్రావు గారి గదిలోకి వచ్చారు. కోడలు సింధు వెంకట్రావు గారి చేతిలోని ప్లేట్ని లాక్కుని బయటికి పెరట్లోకి విసిరి కొట్టింది. ఆయన తింటూ తింటూ ఉన్న ప్లేట్ ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోకుండానే తను లాగేసుకుంది. మీకెంత ధైర్యం ఈ ఇంట్లో నా పర్మిషన్ లేకుండా కిచెన్లోకి వెళ్ళి ఇలా కేసరి తయారు చేసుకొని తినడానికి? మీ ఊరికి వెళ్ళి మీకేం కావాలంటే అది చేసుకొని తినండి, అంతే తప్ప నా ఇంట్లో ఇలాంటివన్నీ కుదరవు అని చెప్పగానే వెంకట్రావు గారు ఆ మాటలకి ఆశ్చర్యపోయారు. వెంటనే సింధు వంటగదిలోకి వెళ్ళి వీళ్ళిద్దరూ వీళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం నా నెయ్యి డబ్బాలోని నెయ్యంతా ఖాళీ చేసేశారు. ఇక నుంచి వంటగదిలో అన్ని వస్తువులు దాచిపెట్టుకోవాలి కాబోలు. బయటకు వెళ్ళేటప్పుడు వంటగదికి తాళాలు వేసుకుని వెళ్ళాలి. ఇంట్లోనే దొంగలుంటే ఏం చేస్తాము అంటూ గొనుక్కుంటూనే ఉంది సింధు. వెంకట్రావు గారు కోడలి అలాంటి మాటల్ని భరించలేకపోయారు. అమ్మా సింధు, నేను ఇప్పటి వరకు నీ మాటలు చాలా విన్నాను, కానీ ఇక అలాంటి మాటల్ని నేను భరించలేను. ఈ వృద్ధాప్యంలో ఊర్లో ఉండే కంటే కొడుకు కోడలతో కలిసి కొన్ని రోజులు ఉండాలని మేము ఆశపడ్డాము. అన్నీ అమ్ముకొని కొడుకు దగ్గరికి వచ్చేయాలని ఆలోచించాము. మీ అత్తగారు తన జీవితం అంతా పనిచేస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు తను కూడా కొడుకింట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది అని నేను ఆలోచించాను. కానీ ఇక్కడ మీరు మాకు కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టడం లేదు. హాయిగా మేము తినాలనుకున్నది ఏది చేసివ్వడం లేదు. అంతేకాకుండా మమ్మల్ని కూడా చేసుకొని ఇవ్వడం లేదు.
మేమిద్దరం మా కొడుకుకి తనకి కావలసిన చదువు చెప్పించి తను ఏది కావాలంటే అది వండి తనకి నచ్చినవన్నీ ప్రేమగా తినిపించేవాళ్ళం. నా కొడుకుని చదివించడానికి నేను చాలా డబ్బులు ఖర్చు చేశాను. గ్రామంలో అందరూ నాతో చెబుతూనే ఉండేవారు, ఉన్నదంతా ఊడ్చి కొడుకు కోసం ఖర్చు పెడితే రేపొద్దున్న నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది అని. అయినా సరే వాళ్ళ మాటలేవి నేను పట్టించుకోకుండా నేను కావాలనుకున్నవి కోరుకున్నవి తినడం కూడా మానేసి కొడుకు కోసమే డబ్బులు దాచిపెట్టేవాణ్ణి. నా భార్య కూడా తన ఒంటి మీద నగలు కూడా అమ్మడానికి సిద్ధమైంది. తను ఆ నగల్ని ఇప్పటి వరకు తిరిగి పొందలేకపోయింది. మేమింత చేశాం కాబట్టే నా కొడుకు గవర్నమెంట్ ఆఫీసర్ అయిపోయాడు. ఇప్పుడిక కొడుకు దగ్గరకొచ్చి వృద్ధాప్యాన్ని వాడితో ప్రశాంతంగా గడపాలి అని మేము అనుకున్నాము. నా భార్య కూడా నీతో మీ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుందని, మాకు కూడా మీతో కాలక్షేపం అవుతుందని ఎంతో ఆశపడి ఆశగా నగరానికి వచ్చాము. కానీ ఇప్పుడు మాకు మీతో కలిసి జీవించడం ఇష్టం లేదు. సుశీల, వెంటనే నీ సామాన్లన్నీ సర్దుకో. మన బ్యాగులు సర్దేస్తే మనం ఈ రోజే మన ఊరికి వెళ్ళిపోతున్నాము అని చెప్పగానే సుశీలమ్మ గారు తన బ్యాగులో తన సామాన్లన్నీ సర్దేసుకున్నారు. వాళ్ళు బయలుదేరి వెళ్లే ముందు కోడలు వాళ్ళ గదిలోకి వచ్చి, నా ఇంట్లో ఈ వస్తువులు ఏమైనా మీరు దొంగిలించి తీసుకెళ్తున్నారేమో, నాకు అనుమానంగా ఉంది. మీరు వెళ్ళిపోయాక నాకు ఎలా తెలుస్తుంది? ముందు మీ బ్యాగులు ఓపెన్ చేసి చూపించండి అనగానే సుశీలమ్మ గారు కోపంగా తన కొడుకు కోడలు ప్రవర్తన చూసి బ్యాగులోని వస్తువులన్నీ బయటకు తీసి పారేసింది. కొడుకు కోడలు తన బ్యాగ్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె కళ్ళ నుంచి నిరంతరంగా కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆవిడ బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. అయినా సరే కొడుకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. వెంకట్రావు గారు, మీ అమ్మ మీ ఇంట్లో వస్తువులు దొంగిలించే దొంగేమీ కాదు అని చెప్పగానే సుశీలమ్మ గారు మౌనంగా నిలబడ్డారు. నా బ్యాగ్ అంతా చెక్ చేసేశారు కదా, మీకేమైనా దొరికిందా? నేనేమీ దొంగని కాదు, నేనేమీ మీ ఇంట్లో వస్తువులన్నీ దొంగిలించి తీసుకెళ్లడం లేదు అనగానే కోడలు సింధు, మీరు నేను ఇంట్లో లేని సమయంలో నా వంటగదిలో రహస్యంగా వంట చేశారు కదా, అలాగే మీరు మా ఇంట్లో విలువైన వస్తువుల్ని కూడా దొంగిలించి ఉండొచ్చు అని మీ బ్యాగ్ని చెక్ చేస్తున్నాను. మీరు అక్కడ మీ దొంగ బుద్ధి చూపించారు కాబట్టే ఇక్కడ మీ మీద మాకు అనుమానం వచ్చింది. ఇందులో మా తప్పేమీ లేదు, మీదే తప్పు అంటూ ఇక మీ సామాన్లంతా సర్దుకొని మీరు బయలుదేరొచ్చు అని చెప్పింది కోడలు. జీవితంలో ఇంతకు ముందెన్నడూ అలాంటి అవమానాన్ని సుశీలమ్మ గారు చవి చూడలేదు. సుశీలమ్మ గారు వెంకట్రావు గారు ఒకరినొకరు కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చారు. ఆ తర్వాత వాళ్ళు తమ సామాన్లు తీసుకుని ఊరికి బయలుదేరారు. కొడుకు కోడలి మాటలు తలుచుకుంటున్న సుశీలమ్మ గారి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. దాని గురించి ఆలోచిస్తూ కొడుకు ఇంట్లో జరిగిన అవమానాన్ని గురించి తలుచుకుంటూ ఉండగానే ఆమె కళ్ళు బయర్లు కమ్మి ఆవిడ మొహం అంతా ఎర్రగా కందిపోయింది. వెంటనే వెంకట్రావు గారు, సుశీల, నువ్వింకా ఎంతకాలం ఏడుస్తూ ఉంటావు? అనవసరంగా అలాంటి వాళ్ళ కోసం నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా ఏమిటి? కొడుకు కోడలు మనల్ని అవమానించి ఇంట్లో నుంచి గెంటేశారు. ఇక జీవితాంతం మనం కొడుకు కోడలి ఇంటికి వెళ్ళనే వెళ్ళొద్దు, వాళ్ళ మొహం కూడా చూడొద్దు. ఊర్లో ఒంటరిగా మనం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ కొడుకు కోడలి ఆసరా కోసం మనం ఎప్పుడూ ఆశపడొద్దు అంటూ చెప్పారు. ఊరికి వచ్చి రోజులు గడుస్తున్నా సరే సుశీలమ్మ గారికి పదే పదే కొడుకు ఇంట్లో జరిగిన అవమానమే గుర్తుకొస్తూ ఉండేది. ఆవిడ పదే పదే తనకు తెలియకుండానే ఆ విషయాలన్నీ గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది. కోడలన్న మాటలే పదే పదే గుర్తుకొచ్చి ఆవిడ కళ్ళన్నీ నీళ్లతో నిండిపోతున్నాయి. దీంతో సుశీలమ్మ గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. వెంకట్రావు గారు ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఆవిడకి ఓదార్పునిస్తూ క్రమక్రమంగా ఆవిడకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చూడు సుశీల, నువ్వు ఆ విషయాలన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో మనం ఒకరికొకరు తోడుగా ఉన్నాము. మనకి ఎవ్వరి అవసరమూ లేదు, మనకి ఎవరి మద్దతు అవసరం లేదు. పాత విషయాలన్నీ ఆలోచించుకుని నువ్వు నీ గుండెను ముక్కలు చేసుకోవద్దు. నీకేదైనా అయితే నేనే ఒంటరి వాణ్ణైపోతాను. నీకేదైనా జరిగితే నేను ఒంటరిగా ఎలా ఉండగలుగుతాను? ఆ విషయమైనా నువ్వు కాస్త ఆలోచించి నీ గుండె నిబ్బరం చేసుకో. నువ్వు ఇలా బాధపడుతూ బాధపడుతూ కుంగి కృషించిపోతే నేను ఒంటరిగా బ్రతకలేను సుశీల అని చాలా నచ్చజెప్పి ఆవిడ్ని మామూలు మనిషిని చేయడానికి చాలా ప్రయత్నించారు. కొద్ది రోజుల్లోనే క్రమక్రమంగా సుశీలమ్మ గారు మామూలు మనిషి అయిపోయారు. ఆ ఇంట్లో వెంకట్రావు గారు సుశీలమ్మ గారు మెల్లమెల్లగా సంతోషంగా గడపడం మొదలు పెట్టారు.
వెంకట్రావు గారు తన వ్యవసాయ భూమిలో కొంత అమ్మేసి ఇంటిపైన 2 రూములు కట్టించి వాటిని అద్దెకిచ్చారు. నెల నెల అద్దె డబ్బు వస్తోంది. కిందింటిని కూడా కావలసినట్టుగా అన్ని సౌకర్యాలతో బాగు చేయించుకున్నారు. ఆయన పంటల ద్వారా వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు, తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ వెంకట్రావు గారు వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులతో హాయిగా జీవించడం ప్రారంభించారు. ఆ డబ్బంతా వాళ్ళ ఖర్చులకి సరిపోయేది. అద్దె డబ్బులు కూడా వాళ్ళకి ఆసరా అయ్యాయి. నిజానికి వాళ్ళ ఖర్చులకి పోను కొంత డబ్బు కూడా ఆదా కూడా అవుతూ వచ్చింది. డబ్బు పొదుపు చేసి ఇంట్లో సకల సౌకర్యాల కోసం ఖర్చు పెడుతూ వచ్చారు వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ ఇంట్లో ఒక టీవీ, ఒక కూలరు, ఇంకా కావలసిన సామాన్లన్నీ కొనుక్కున్నారు. వంటగదిలో ఏ సరుకులకి లోటు లేకుండా, దేనికి కొరత లేకుండా అన్ని వస్తువులు ఉండేలా చూసుకున్నారు. ఇంతకు ముందు కొడుకు చదువు కోసమే డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఇంట్లోకి కావలసిన సామాన్లేవి కొనుక్కోకుండా వాళ్ళంతా పొదుపులు చేస్తూ ఉండేవారు. ఇప్పుడైతే సొంత ఇంట్లో ఏది కావాలంటే అది చేసుకుని తింటూ సంతోషంగా నచ్చినట్టు జీవితాన్ని గడపడం మొదలు పెట్టారు వాళ్ళిద్దరూ. కానీ ఆ 4 ఏళ్లలో కొడుకు కోడలి జీవితం కూడా చాలా మారిపోయింది. కొడుకు ప్రభుత్వ ఉద్యోగి, మంచి ఆదాయమే కలిగున్నాడు. ఒకరోజు తన ఇంటిపై దాడి జరిగింది. అక్రమాలకి పాల్పడినందుకు, లంచం తీసుకున్నందుకు అరుణ్ ఉద్యోగం పోయింది. ఇల్లు కూడా పోగొట్టుకున్నాడు. 2-3 నెలలు ఎలాగోలాగా సేవింగ్స్ డబ్బులతో గడిపాడు. తన సేవింగ్స్ అన్ని కొన్ని నెలల్లోనే ఖర్చు అయిపోయాయి. వేరే చోట ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాడు. కానీ అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అరుణ్ ఉద్యోగం పోగొట్టుకొని 5 నెలలు గడుస్తోంది. సింధు అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా అయిపోయాయి. ఇప్పుడిక ఎఫ్డీని బ్రేక్ చేసి ఏదైనా బిజినెస్ చేయాలి అని వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. భవిష్యత్తులో ఖర్చులన్నీ ఎలా భరించాలో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. అందుకే ఏదో ఒక వ్యాపారం చేసి ఎలాగైనా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు సింధుకి, అరుణ్కి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. వాళ్ళ ఇంటి ఖర్చులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కొడుకుని స్కూల్లో జాయిన్ చేయాలి, ఫీజులు కట్టాలి. ఆ ఖర్చులన్నీ ఎలా భరిస్తాము అని ఆలోచించడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ. ఎఫ్డీని క్యాన్సిల్ చేసి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టారు. కానీ వ్యాపారంలో అరుణ్కి ఎలాంటి అనుభవము లేకపోవడంతో అతని వ్యాపారం నష్టాలతో ముగిసిపోయింది. వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇల్లు, ఉద్యోగము, డబ్బు ఏమీ లేకుండా సిటీలో జీవించడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. అతనికి ఒక్క పైసా కూడా అప్పుగా ఎవ్వరూ ఇవ్వడం లేదు. ఇక సింధు, అరుణ్ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ గ్రామానికి వెళ్ళిపోయి తమ తల్లిదండ్రుల దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నారు. వెంటనే బయలుదేరి గ్రామానికి తిరిగి వెళ్లారు. గ్రామంలో వ్యవసాయ భూమిని అమ్మి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నారు. చాలా ఆలోచించిన తర్వాత సింధు ఇంకా అరుణ్ అలా చేయడమే కరెక్ట్ అని గ్రామానికి బయలుదేరారు. అప్పటికే రాత్రి అవుతూ ఉంది. వెంకట్రావు గారు, సుశీలమ్మ గారు భోజనం చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎవరో వస్తున్న శబ్దం విని సుశీలమ్మ గారు లేచి తలుపు తీశారు. కొడుకు మరియు కోడలు తమ చంటి బిడ్డతో తలుపెదురుగా నిలబడి ఉన్నారు. కొడుకు ఒడిలో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. వెంటనే సుశీలమ్మ గారు, ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? మీరేదో దారి తప్పొచ్చినట్టున్నారు. మీ అమ్మా నాన్నలు ఇంకా మీకు గుర్తున్నారా? అందరూ కలిసి ఒక్కసారిగా ఇంటికొచ్చారే అనగానే అరుణ్, అమ్మా నేను నా సొంత ఇంటికి కూడా రావాలంటే ఎవరిదైనా పర్మిషన్ అడగాలా ఏమిటి అన్నాడు. సుశీలమ్మ గారు, కొడుకు ఇంట్లో తల్లిదండ్రులకి ఎలాంటి హక్కు లేనప్పుడు తల్లిదండ్రుల ఇంట్లో కూడా కొడుకుకి ఎలాంటి హక్కు ఉండదు. ఇప్పుడు మీరు మా ఇంట్లోకి రావడానికి వీల్లేదు అనగానే అరుణ్ వసారాలోనే మంచం వేసుకొని మంచం మీద మొహం వేలాడేసుకుని కూర్చున్నాడు. కొడుకు కోడలు ఏదో పెద్ద ప్లానే వేసుకొని తమ దగ్గరకు వచ్చారని సుశీలమ్మ గారికి అర్థమవుతూనే ఉంది. కానీ ఆ ప్లాన్ ఏమిటి అనేదే ఆవిడకి తెలియడం లేదు. కేవలం స్వార్థంతోనే వాళ్ళిద్దరూ తమ దగ్గరికి వచ్చారని, లేదంటే సంవత్సరాలు గడిచినా కూడా ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి రాలేదు. కనీసం తల్లిదండ్రులు ఎలా ఉన్నారా అని ఫోన్ కూడా చేసి అడగలేదు. అలాంటి కొడుకు కోడలు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఏ అవసరం లేకుండా వాళ్ళిద్దరూ ఇక్కడికి ఎలా వస్తారు అనుకున్నారు సుశీలమ్మ గారు. వెంటనే సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు కొడుకు కోడలితో ఏమీ మాట్లాడకుండా టేబుల్ దగ్గరే కూర్చుని భోజనం చేయడం మొదలు పెట్టారు. అప్పుడు అరుణ్ కోపంతో, అమ్మా మేమిప్పుడే మీ ఇంటికి వచ్చాము,
అయినా సరే మమ్మల్ని కనీసం భోజనం కూడా చేయమని అడగకుండా మీరిద్దరే కూర్చుని భోంచేస్తున్నారేమిటి? ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అనగానే సుశీలమ్మ గారు, ఎందుకు జరగదు బాబు? మేం మీ ఇంటికొచ్చిన రోజు కూడా ఇలాగే జరిగింది కదా! మేం తినడానికి మీరు మా కోసము ఏమీ సిద్ధం చేయలేదు. ఆ రోజు కనీసం మాకు భోజనం కూడా పెట్టలేదు. అదేమంటే మా వంట అయిపోయింది, ఇంక వండలేను అని కోడలంది. తల్లిదండ్రుల్ని ఇంట్లో వదిలేసి మీరు ఆఫీసులో పార్టీలు చేసుకోవడానికి వెళ్లారు, పిక్నిక్ వెళ్లారు. ఈ రోజు మీకోసం ఏమీ తయారు చేయను, మీరు ప్రయాణంలో తినడానికే చేసుకొచ్చుకున్నవే తినండి అంటూ మీరే మాతో ఆ రోజు చెప్పారు కదా! మీరు దారిలో తినడానికి ఏమీ సిద్ధం చేసుకుని తెచ్చుకోలేదా? ఈ రోజుకి నేను మా ఇద్దరి కోసమే వంట చేశాను. రేపేం జరుగుతుంది అనే విషయం పక్కన పెడితే, "ఉహు, ఈరోజు మీరు ఏమైనా తెచ్చుకున్నదుంటే అది తినేయండి" అని చెప్పి మనవడి కోసం మాత్రమే తాగడానికి పాలు, తినడానికి ఆహారము ఇచ్చారు సుశీలమ్మ గారు. కొడుకు కోడలితో ఇంకేమీ మాట్లాడకుండానే సుశీలమ్మ గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. తల్లి ప్రవర్తన చూసి అరుణ్ గాని సింధు గాని ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. ఉదయం కొడుకు కోడలు నిద్ర లేవగానే ఇల్లంతా నెయ్యి వాసన వస్తోంది. అప్పుడు సింధు, మన పరిస్థితి ఎలా ఉందో చూడండి, మనం ఇలా బయట వసారాలో పడుకున్నాం, కానీ మీ అమ్మగారు మాత్రం ఉదయాన్నే లేచి వంటగదిలో పాయసము రవ్వ కేసరి చేస్తున్నట్టున్నారు. రాత్రి మనం అంత అవసరంలో వస్తే మీరింత సడన్ గా ఎందుకు వచ్చారు? మీరు రావడానికి కారణం ఏమిటి? మీరేదైనా ఇబ్బందుల్లో ఉన్నారా? అంటూ మనల్ని అడగను కూడా అడగలేదు అని మాట్లాడుతూ ఉంది. సుశీలమ్మ గారు కిటికీ దగ్గర నిలబడి కొడుకు కోడలి మాటలన్నీ వింటూనే ఉన్నారు. ఏ అవసరమూ లేకుండా కొడుకు కోడలు తమ ఇంటికి రారని సుశీలమ్మ గారికి ఎప్పుడూ అర్థమైంది. మిమ్మల్ని మా వైపు ఆకర్షించడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, లేకపోతే మీ వృద్ధ తల్లిదండ్రుల్ని కలవడానికి అసలు మీరు రాలేరు అని ఆవిడ మనసులోనే అనుకుంది. అప్పుడు అరుణ్ సుశీలమ్మ గారితో, 4 ఏళ్ల తర్వాత మీ కొడుకు మీ ఇంటికి వచ్చాడు, కనీసం కొడుకుతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడలేకపోతున్నారు మీరు. ఇన్నాళ్ల తర్వాత ఇంటికొచ్చిన మీ కొడుకుని కనీసం భోజనం గురించి గాని దేని గురించి గాని మీరు అడగలేదు. మేం బయట వసారాలో కూర్చున్నా కానీ మీరు హాయిగా స్వీట్లు చేసుకుంటున్నారు, మీరే వంట చేసుకొని తిన్నారు, మీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అనగానే సుశీలమ్మ గారు, మీరు కూడా మాకు మూలన గదిచ్చి అందులోంచి బయటకు కూడా రాకుండా గదిలోనే కూర్చోమని చెప్పలేదా అని వెంటనే వాళ్ళకి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుశీలమ్మ గారు. సుశీలమ్మ గారు వెంకట్రావు గారిని పిలుస్తూ, ఈ రోజు మీకు ఇష్టమైన స్వీట్ చేశాను టిఫిన్లోకి, బాదం హల్వా, రవ్వ కేసరి, పాయసం కూడా చేశాను. వీటన్నిటితో పాటు మీకు ఇష్టమైన పులిహోర కూడా రెడీగా ఉంది. ఈ ఇంట్లో మీ ఇష్టాలకు ఎలాంటి అడ్డు లేదు, మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ అడ్డుకోరు, త్వరగా రండి, త్వరగా వచ్చి తిందురు గాని అని పిలవగానే వెంకట్రావు గారు, నిజమే, మన చేతిలోంచి పళ్ళెం లాక్కొని పెరట్లోకి విసిరేసే వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు. ఎందుకంటే ఇది మన ఊరు, ఇది మన ఇల్లు, ఇక్కడ మనకి పూర్తి హక్కుంది. మన హక్కుల ప్రకారం మనం ఏమైనా చేయగలుగుతాము, ఏదైనా తినగలుగుతాము అన్నారాయన. తల్లిదండ్రుల ఆ సంభాషణ, ఆ మాటలు విని వాళ్ళ ప్రవర్తన చూసి కొడుకు కోడలు కంగు తిన్నారు. ఈ రోజు వాళ్ళిద్దరూ తాము చేసిన పనిని ఎత్తి చూపిస్తున్నారని వాళ్ళిద్దరూ అర్థం చేసుకొని చెలించిపోయారు. వెంటనే అరుణ్, అమ్మా, నాన్న, మీకు మా మీద చాలా కోపం వచ్చి ఉంటుందని నాకు అర్థం అవుతోంది, కానీ నేనిప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు డబ్బు కావాలి. మనసులోనే తన ప్రవర్తన సాధ్యమైనంత మృదువుగా ఉండాలి అని తనకి తానే సర్ది చెప్పుకుని ఎలాగైనా తల్లిదండ్రుల నుంచి డబ్బులు రాబట్టాలని పదే పదే తనకి తానే సర్ది చెప్పుకుంటున్నాడు అరుణ్. తన తన మాటల్ని చాలా ప్రేమగా ఉండేలా సాధ్యమైనంత మృదువుగా మారుస్తూ, అమ్మా, నాన్నకు మాత్రమేనా నువ్వు పాయసం తినిపించేది? నేను నీ కొడుకునే కదా, నువ్వు నాకు కూడా పాయసం తినిపించు, నాకు కూడా పాయసం అంటే ఇష్టమని నీకు తెలుసు కదా అనగానే సుశీలమ్మ గారు, లేదు బాబు, మీరు మా స్థాయి వారు కాదు, మీరు చాలా పెద్దవారు, నువ్వు స్వయంగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్వి, నీకు డబ్బుకి ఎలాంటి లోటు లేదు, నీ డబ్బుతో బాదం పప్పులు కొనుక్కొని బాదం హల్వా చేసుకో, పాయసం చేసుకో, నువ్వు మీ ఇంట్లో మీ డబ్బుతో ఏది తినాలి అనుకుంటే అది తిను, నాకు పట్టింపే లేదు, కానీ నేను చేసిన స్వీట్స్ మాత్రం నువ్వు ముట్టుకోవద్దు.
ఇవన్నీ ముట్టుకునే అర్హత నీకు లేదు. ఇవన్నీ నేను నా భర్త కోసం మాత్రమే తయారు చేశాను అన్నారు. ఆ మాటలు విన్న అరుణ్ ఇంకా సింధు ఇద్దరూ షాక్ అయిపోయారు. వెంటనే అరుణ్ కోపంగా, అమ్మా, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, సూటిగా విషయానికి వచ్చేస్తున్నాను నేను. నువ్వు ఎప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ మనసులో పెట్టుకున్నావని నాకు అర్థం అవుతుంది. నిజానికి మేమేమి మీ మీద ప్రేమతో మీరు చేసినవి తినాలనేవి రాలేదు. మీతో మాకు పనుంది. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నాకు కనీసం ఉద్యోగం కూడా లేదు. సిటీలో ఇల్లు కూడా లేదు. వ్యాపారం మొదలు పెడితే అందులోనూ నష్టం వచ్చేసింది. అందుకే ఊర్లో ఉన్న భూమిని అమ్మాలనుకుంటున్నాను. ఆ భూమిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో నేను కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే సుశీలమ్మ గారు నవ్వుతూ, తల్లిదండ్రులు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కొడుకు కోసం, తన చదువు కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఎన్ని డబ్బులు పెట్టి చదువు చెప్పించినా కొడుకులో సంస్కారం అనేదే లేనప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఏం చేయగలుగుతారు? నా కొడుకు ఎంత చదువుకున్నప్పటికీ తన చేష్టలు చాలా చెడ్డవి. నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యావు కానీ మంచి వ్యక్తివి కాలేకపోయావు. నేను జీవితాంతం నిన్ను కన్నందుకు, కష్టపడి చదివించినందుకు మేమిద్దరము పశ్చాత్తాపడుతున్నాము. నువ్వు చదువుకున్న చదువు నిన్ను సంస్కారహీనుడిగా మారుస్తూ ఉంటే ఏ బిడ్డకైనా చదువు లేకుండా నిరక్షరాస్యుడిగా ఉంటేనే మంచిది. నీలాంటి కొడుకు ఉండడం కంటే పిల్లలు లేకపోవడం మేలు అని సుశీలమ్మ గారు మాట్లాడిన మాటలకి కొడుకు కోడలు దగ్గర సమాధానం అనేదే లేకుండా పోయింది. వెంటనే అరుణ్, ఈ భూమి మీద, ఈ ఆస్తి మీద నాకు హక్కుంది. మీరు ఏం మాట్లాడినా ఈ వాస్తవాన్ని మీరు కాదనలేరు. మీ తదనంతరం ఈ ఆస్తంతా నాకే కదా దక్కుతుంది అనగానే, నా ఆస్తి మీద నీకు హక్కుందా? ఈ రోజు నీ హక్కులు నీకు బాగానే గుర్తుకొచ్చాయే. కోడలు నా చేతిలో నుంచి ప్లేట్ లాక్కొని బయటకు విసిరేస్తూ ఉన్నప్పుడు ఆ హక్కంతా ఎక్కడికి పోయింది? మా నాన్న చేతిలో ప్లేట్ నువ్వెందుకు లాక్కుంటున్నావు? ఆయన్ని తిననివ్వు అని నువ్వు ఒక్క మాటైనా మాట్లాడావా ఆ రోజు? ఈ ఆస్తిపాస్తులన్నీ స్వయంగా నా కష్టార్జితాలు. ఆ ఉన్న ఎకరం భూమి నేను కష్టపడి సంపాదించాను. ఈ ఇంటిని కూడా నేను కష్టపడి కట్టుకున్నాను. దీంట్లో నీకెలాంటి హక్కు లేదు. నేను ఈ భూమిని, ఈ ఇంటిని మా తర్వాత ఏదైనా అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో ఇస్తాను. నేను జీవించి ఉన్నంత కాలం ఈ భూమికి గాని, ఈ డబ్బుకు గాని మీరు వారసులు అవ్వనే అవ్వలేరు. నేను చనిపోయే వరకు మేమిద్దరమే ఆ భూమిని, ఆ ఇంటిని అనుభవిస్తాము. ఆ తర్వాత ఏదో ఒక ఆశ్రమానికి రాసిచ్చేస్తాను. నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా దక్కదు. మీరు వచ్చిన దారిలోనే మా ఇంటిని విడిచిపెట్టేసి వెనక్కి నడవండి అంటూ తల్లిదండ్రులిద్దరూ కొడుకు కోడలికి తమ ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఆ తర్వాత సుశీలమ్మ గారు, ఇప్పుడు మీరిద్దరూ వచ్చిన దారినే వెంటనే బయటకు నడవండి, తిరిగి వెళ్ళిపోండి. నేను మీలాగా మీ బ్యాగులు చెక్ చేసేంత సంస్కారహీనురాల్ని కాదు. మీరు మా ఇంట్లో నుంచి ఏదైనా విలువైన వస్తువుని దొంగిలించినా సరే నేను దాన్ని మళ్ళీ కొనుక్కోగలను. అంతే తప్ప నన్ను నేను దిగజార్చుకుని మీ బ్యాగులు చెక్ చేసి నా విలువను నేను తగ్గించుకోలేను. ఇప్పుడు మీరు వెంటనే నా ఇంట్లో నుంచి బయటకు నడవండి. ఇంకెప్పుడు మీ మొహాలు కూడా నాకు చూపించకండి. మీకు మాకు ఉన్న సంబంధం ఎప్పుడో ఆనాడే, ఏ రోజైతే నువ్వు నా బ్యాగ్ చెక్ చేసి దొంగలం అని మా మీద ముద్ర వేసి మమ్మల్ని అనుమానించావో ఆ రోజే మన మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఇక మీతో సంబంధ బాంధవ్యాలను కొనసాగించాలని మేము అనుకోవడం లేదు. నాకు కొడుకే పుట్టలేదని, పుట్టినా పురిట్లోనే చచ్చిపోయాడని నా గుండెని ఎప్పుడో రాయి చేసేసుకున్నాను అంటూ తలుపులు మూసేశారు సుశీలమ్మ గారు. కొడుకు కోడలు ఉసూరుమంటూ వెనక్కి నడిచారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? విలువలు మరిచిపోయి తల్లిదండ్రులతో అసభ్యంగా ప్రవర్తించిన కొడుకు కోడలికి సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు సరైన గుణపాఠమే చెప్పారని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.